హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్పైర్డ్ బై ఎస్. ఈరోజు ఈ వీడియోలో పుష్ప రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన ఛానల్లో పుష్ప పార్ట్ 1 మూవీ డీటెయిల్ రిక్యాప్ వీడియో ఉంది. పుష్ప 2 మూవీకి వెళ్ళే ముందు ఆ వీడియో చూసి వెళ్ళండి, మూవీ ఇంకా బాగా అర్థమవుతుంది. పుష్ప 2 మూవీ గురించి చెప్పాలంటే సినిమా అసలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. స్టోరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో పుష్పకి షెకావత్కి వార్ స్టార్ట్ అయినట్లు చూపించారు. అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మనకి పుష్ప సిండికేట్ హెడ్ నుంచి తన పేరుని బ్రాండ్గా మార్చుకునేంతలో ఎలా ఎదిగాడో చూపిస్తారు. తన పెళ్ళాం అడిగితే ఏదైనా తీసుకువస్తాడు, అది ఏం చేసైనా సరే. ఏం చేశాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ మ్యాడ్ ఉంటుంది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగా తీశారు డిఎస్పి. షికావత్ సార్ సీక్వెన్సెస్లో కూడా బీజం చాలా బాగా ఇచ్చారు. మూవీలో హైలైట్స్ హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కానీ, పుష్పరాజ్ తగ్గేదే యాటిట్యూడ్ కానీ, అలా ఫస్ట్ హాఫ్లో కొన్ని ఉన్నాయి. పీలింగ్ సాంగ్ డ్యాన్స్ అయితే వేరే లెవెల్. డ్యాన్స్లో కూడా క్యారెక్టర్లోంచి బయటికి రాకుండా అదే యాటిట్యూడ్ని క్యారీ చేశారు అల్లు అర్జున్ గారు. ఇంటర్వెల్ ముందు పుష్పకి షికావత్కి వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటుంది. అగ్నికి ఆద్యం పోసినట్లు షికావత్ని ఇంకా రెచ్చగొడతాడు పుష్ప. సెకండ్ హాఫ్కి వెళ్ళే ముందు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్లో ఇంకా చాలా హై ఇచ్చే సీన్స్ ఉంటాయి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ వేరేది వేరే లెవెల్లో జరుగుతుంది. జాతర సీక్వెన్స్లో వచ్చే ప్రతి సీన్ వేరే లెవెల్లో ఉంటాయి. అక్కడ వచ్చే సాంగ్, ఎమోషనల్ సీన్ అండ్ ఒక ఫైట్ అన్నీ కిర్రాకుంటాయి. అల్లు అర్జున్ ఆ సీన్లో చాలా బాగా యాక్ట్ చేశారు. రష్మిక కూడా అక్కడ వచ్చే ఒక ఎమోషనల్ సీన్లో చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేసింది. సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్స్ అంటే ఆ జాతర సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్. ఆ ఫైట్ సీన్ అయితే అసలు వేరే లెవెల్ హైనిస్తుంది. ఆ ఫైట్ చూసినంతసేపు ఒక అడ్రినలిన్ రష్ మన బాడీలో ఫామ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే ఒక్కళ్ళు కూడా అసలు సీట్స్ పైన కూర్చోరు, అంత హై ఇస్తుంది ఆ సీన్. సినిమా చూసినంతసేపు మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఇక క్లైమాక్స్ ఎమోషనల్గా ఉంటుంది. అసలు పుష్ప అనే మూవీ దేని గురించి అనేది మనకి క్లైమాక్స్లో తెలుస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అలియాస్ పుష్పరాజ్ ఇప్పటి వరకు ఆయన తీసిన అన్ని మూవీస్ కన్నా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. జాతర సీక్వెన్స్లో యాక్టింగ్ అయితే వేరే రేంజ్లో చేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. రష్మిక కూడా బాగా యాక్ట్ చేసింది. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్కి కానీ, జాతర సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్లో కానీ డిఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ ఇరగదీశారు. నాకైతే ప్రీ క్లైమాక్స్ ఫైట్లో బీజిఎంకి గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగా ఇచ్చారు. సుకుమార్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డీటెయిలింగ్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్టర్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సుకుమార్ సార్ ఫిల్మోగ్రఫీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. అల్లు అర్జున్ గారి ఫిల్మోగ్రఫీలో ద బెస్ట్ మూవీ అవుతుంది. ఈ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే. పుష్ప 3 కూడా ఉండబోతుంది. పుష్ప 3 ద ర్యాంపేజ్. సెకండ్ పార్టే ర్యాంపేజ్ లాగా ఉంది. ఇంకా థర్డ్ పార్ట్ నేమే ద ర్యాంపేజ్. ఇంకా అది ఎలా ఉంటుందో. మూవీ రన్ టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ ఎక్కడ బోర్ కొట్టదు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్కి వెళ్ళండి, మూవీ మంచి హైని ఇస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్పైర్డ్ బై ఎస్.